హలో మక్కలే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మా అత్తయ్య గారి బర్త్డే వ్లాగ్ అనమాట. సో మా అత్తయ్య గారికి అయితే చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. బట్ ఎక్కడికని ఏంటి అని మేము చెప్పలేదు. జస్ట్ అలా సెంట్రల్కి వెళ్ళి తిరిగి వద్దామని చెప్పి ఫస్ట్ నడిపించుకొని అయితే తీసుకెళ్తున్నాము. కొంచెం దూరం వెళ్ళాక ఆటో ఎక్కుదామని చెప్పి. తర్వాత ఇక్కడ మన గాజువాకలో ఉన్న బింజ్ కెఫేకి అయితే తీసుకొచ్చాము. అక్కడ ప్రైవేట్ థియేటర్ పార్టీ అది ఉంటుంది కదా, సో అక్కడైతే ప్లాన్ చేసామన్నమాట. వీళ్ళెవ్వరికీ తెలియదు మేము ఏం చేసామని, నాకు మా వదినకి తప్ప. సో మా చిన్నోడు చూసారా, ఇక్కడికి తీసుకురాగానే ఎంత హ్యాపీగా ఆడేసుకుంటున్నాడు. ఇంకా కొంచెం టైం ఉందని చెప్పి మేము బయట వెయిట్ చేస్తున్నాము. లోపలికి వచ్చి అయితే సెట్టింగ్ అంతా ఎలా ఉంది అని చూసుకుంటున్నాం. ఇలా అయితే అరేంజ్ చేయించాము పార్టీ. సో మా అత్తయ్య గారిని అయితే లోపలికి తీసుకొస్తున్నారు అన్నమాట మా వదిన. చూడగానే ఎలా షాక్ అయ్యారో మీరే చూడండి, ఎంత సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యారో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళైతే మాత్రం ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇంత ప్లాన్ చేసామని చెప్పి. సో ఈ బర్త్డే ఎలాగైనా బాగా సెలబ్రేట్ చేద్దామని చెప్పి మేము ఇలా సర్ప్రైజ్ చేసామన్నమాట. వాళ్ళు కూడా డెకరేషన్ అది చాలా అంటే చాలా బాగా చేశారు బింజ్ కెఫేలోని. సో ఇక్కడైతే డెకరేషన్లా చేయించాము. 1 అవర్కి అయితే మేము తీసుకున్నాం అనమాట. ఇది ప్రైవేట్ థియేటరు. సో కేక్ కట్ వెళ్ళగానే వాళ్ళు కేక్ కూడా తెచ్చి ఇచ్చేశారు. కేక్ కట్ చేయించాము అక్కడ. కేక్ కట్ చేయించి కాసేపు అయితే ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇంకా కేక్ కటింగ్ అయితే చేయిస్తున్నాము. ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళిద్దరూ అయితే మా వదిన వాళ్ళ సిస్టర్స్ అన్నమాట. సో మా చిన్నోడు చూసారా, అక్కడ ఉన్న సోఫాలన్నీ ఎక్కి ఎలా అయితే ఆడుతున్నాడో. సరే ఇంకా టైం ఉంది కదా అని చెప్పి సెంట్రల్కి అయితే వచ్చామన్నమాట. యాజ్ యూజువల్గా మా వాడు రాగానే ఫస్ట్ ఏదో ఎక్కేయాలి కదా, ఇంకా కార్ అయితే ఎక్కేశాడు. వీళ్ళ ముగ్గురిని అయితే మేము హర్రర్ హౌస్కి అయితే పంపించాము. వెళ్ళినప్పుడు బాగా చెప్తూ చక్కగా వెళ్ళారు. రిటర్న్ వచ్చినప్పుడు చూసారా ఎలా పరిగెట్టుకుంటూ వచ్చేసారో భయపడిపోయి. సో ఇంకా తినడానికి అయితే నైట్ డిన్నర్ కూడా బయట చేసి వచ్చేద్దామని చెప్పి ఇంకా మిస్టర్ బిర్యానీకి అయితే వచ్చేసామన్నమాట. వెళ్తున్నాము లోపలికి. ఇంకా డిన్నర్ చేసేసి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి. ఇంకా ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట ఇంటికి వెళ్ళాక. సో అదేంటి అని చూడాలనుకుంటే లాస్ట్ వరకు చూసేయండి వీడియో. మా అత్తయ్య గారికి కూడా సర్ప్రైజే. నిన్నైతే సర్ప్రైజుల మీద సర్ప్రైజులు చూసి మా అత్తయ్య గారు షాక్ అయితే అయిపోయారు. సో ఇదైతే ఒక ఫోటో ఫ్రేమ్ అనమాట. మా అత్తయ్య గారితో ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంటే దాన్ని కలర్ ఫోటో చేసి ఫ్రేమ్ అయితే చేయించాము. ఇదైతే మా వదిన కడుపులో ఉన్నప్పుడు ఫోటో అంట, 9th మంత్. సో ఆ ఫోటో అంటే మా అత్తయ్య గారికి చాలా ఇష్టం.